అప్పుడు మనిద్దరం మాత్రమే. అబ్బబ్బబ్బా. ఆపు స్వామి ఆపు. నువ్వు ఆ పెళ్లి అరేంజ్మెంట్స్ అన్ని చెయ్యి. ఎవరు వచ్చినా రాకపోయినా నేను వస్తాను. అయ్యో కత్తి బేబీ ఆర్ నాట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఫర్ ది పాస్ట్ 1 hour. యాక్చువల్లీ ఫర్ ది పాస్ట్ 1 year. ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. నేను పెళ్ళంటూ చేసుకుంటే మీ ఇద్దరిని చేసుకుంటా. ఒకళ్ళని వదిలేసి ఇంకోని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. కావాలంటే మీ ఇద్దరికి విడివిడిగా ఆధార్ కార్డులు ఉండొచ్చు, పాస్పోర్ట్లు ఉండొచ్చు. కానీ నాకు కణ్మణి ఖతీజా ఒకటేనండి. కణ్మణిని వదిలేసి ఖతీజాను, ఖతీజాను వదిలేసి కణ్మణిను నేను పెళ్లి చేసుకోలేను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఖతీ నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. సరే రాంబో, పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. నేను కూడా వస్తాను. నీకు ఓకేనా? 10:30 బస్కొచ్చిన నీకు ఓకే అంటే 8:30 బస్కొచ్చిన నాకు ఓకే. రాంబో, నువ్వు పెళ్లి ఏర్పాట్లు చేయి. ఏంటి ఇద్దరు పెళ్లి ఒప్పుకున్నారా? అయితే సూపర్. వీడు ఏదో ఒకటి ఇలా చూడండి, బాగా వినండి. మీ ఫ్యామిలీ మీదున్న శాపాన్ని జరగబోయే మా పెళ్లితో తొలగించుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం. మీరందరూ సింగిల్ గా ఉన్నట్టు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు సింగిల్ గా ఉన్నారా? కొంతమంది వీళ్ళనే తలుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నాకు తప్ప వీళ్ళందరికీ ఛాన్స్ ఉంది. ఏంటి అందరికీ ఛాన్స్ ఉందా? ఎందుకలా అంటున్నారు? మీకెందుకు ఛాన్స్ లేదు? ప్రైజ్ ద లార్డ్. ఓ, ఆయనకి పెళ్ళైపోయిందా? సారీ. అది వదిలేయమ్మా, అదిక జరగదు. ఏయ్, నిజం చెప్పండి నాకు. మీరిచ్చిన అడ్రస్ లో ఈ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారా లేదా అబద్ధాలు ఆడుతున్నారా? రేయ్, ఆరిపోయిన ఇడ్లీలకి ఎందుకురా హాట్ బాక్స్? ఆరిపోయినా ఇడ్లీ కదన్నా. అయ్యో, బాగా ఆరిపోయినట్టున్నారే. ఎలాగోలా సంక్రమం పెట్టుకుని వచ్చేస్తాం. మీరు పోండి పోండి పండే. పోండి. బ్యానర్లు ఎవరు చించేయకూడదని కాపలా ఉంచున్నావా నువ్వు? నేను కాదు వాళ్ళు. ఈ నాదస్వరం గారి గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తేనే నువ్వు పెళ్లి చేసుకుంటా. ఇది ఖతీజా ఆల్రెడీ ఊదేసింది. హృదయకళ మనసులో ఎవరున్నారో అతన్ని ఎలా తీసుకురావాలో ఖతీజా చెప్పిందా? అది కణ్మణియే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. వెంటనే నేను చెప్పే చర్చ్కి వెళ్ళండి. అక్కడ ఇమాన్యుల్ ఎవరో అడగండి. ఆయన్ని వెళ్లి కలవండి. మా కుటుంబ వారసులైన రాంబోకి, నా తమ్ముళ్ళకి ఒకే వేదిక మీద రేపు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వివాహం జరగనున్నందువల్ల అందరూ విచ్చేసి వధూవరులని ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను. ఏమయ్యా, ఆ ఇంటితో సంబంధం పెట్టుకుంటే ప్రాణాలు పోతాయా? నీ కుటుంబంతో సంబంధం పెట్టుకుంటే మాత్రం ఏమైందైతే? అమ్మా ఓ నిమిషం ఆగే, ఇది వినమ్మా. నేను ఖతీజా మాట్లాడుతున్నానమ్మా. రేపు మీకు మీ కరుణకి పెళ్లి. ఈ మూఢనమ్మకాలు అన్నిటినీ పక్కన పెట్టండి. అర్థమైందమ్మా? అమ్మా వనజ, నీ లవరు అన్ని ఆటంకాల్ని అధిగమించి నీకోసమే ఇంకా చావకుండా ఉన్నాడమ్మా. 40 ఏళ్ళొచ్చాయని ఆలోచిస్తున్నావా? పెళ్లి చేసుకోవడానికి వయసు ముఖ్యం కాదమ్మా, లవ్వే ముఖ్యం. బయటికి రావమ్మా. రే 10 మినిట్ పిచ్చోడా, ఈ ఇంట్లో ఎవరు లేరంట, పక్క వీధికి షిఫ్ట్ అయ్యారంట. రా వెళ్దాం. అయ్యో, మనం ఏమన్నా హత్యలు చేసావా, దోపిడీలు చేసావా? బాగమ్మా కొడతా నాకు. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ఓ థ్యాంక్స్ సార్. నీకు జరిగేవన్నీ ఈ లోకంలో ఎవ్వడికీ జరగదు. ఊరుకోండి సార్. ఫస్ట్ కణ్మణికి తాళి కడితే ఖతీజా కోపడుతుంది. ఫస్ట్ ఖతీజాకి తాళి కడితే కణ్మణి కోపడుతుంది సార్. ఇద్దరి మెళ్ళో ఒకేసారి ఎలా తాళి కట్టాలో తెలియక అల్లాడిపోతున్నాను సార్. తాగొచ్చారా ఏంటి? ట్రావెల్లో మా ఇంటి మహారాణి రెడీయా? మన ఇంట్లో ఏంటయ్యా శుభకార్యం? పెళ్ళమ్మా. మన ఇంట్లో పెళ్ళా? ఎవరికి? నాతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఒకే రోజు మన ఇంట్లో వాళ్ళందరికీ పెళ్ళా? నువ్వే కదా చెప్పావు, వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్. ఎప్పుడు చెప్పానయ్యా? మనం వెళ్దామా?
నాన్న ఏంట్రా చికెన్ కావాలి. బాయ్ చెప్పండి భయ్యా. మా ఓడికి చికెన్ ముక్క కావాలట. ఎంతమంది వచ్చారా బాబు? ఇద్దరు అమ్మాయిలున్నారే. ఈ అమ్మాయా ఈ అమ్మాయా? ఇద్దరు అమ్మా. వీళ్ళమ్మా. నీకు వేరే కలర్ దొరకలేదా? ఏ నీకు మాత్రం? నమస్కారం అమ్మా. ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ ఊళ్ళో వాళ్ళు మా కుటుంబంలో ఎవరికీ పెళ్లి కాదని అనుకున్నారు కదా, దాన్ని మేము తిరగరాస్తున్నాం. ఈ రోజు మా అన్నయ్య కళ నెరవేరబోతోంది. మా తమ్ముళ్ళందరికీ పెళ్లి కాబోతోంది. నమస్కారం. చాలా థ్యాంక్స్. నీ మేలు మర్చిపోలేవమ్మా. ఇదిగోండి మీ హృదయ రాణి. ఇమాన్యుయేల్, రేపు నువ్వు ఫాదర్ కాబోతున్నావు. ఇప్పుడు ఇలా చేయొచ్చా? తనకి పుట్టబోయే బిడ్డ ద్వారా నేను ఫాదర్ అవుతాను. ఆ ప్రభు నన్ను క్షమిస్తాడు. సోదర సోదరిమణులారా, ఇప్పుడు మీరెదురు చూస్తున్న రాంబో వెడ్స్ కన్మణి అండ్ ఖదీజా వివాహం. అమ్మా వెళ్దామమ్మా. ఇదిగోండి, అందరూ పువ్వులు తీసుకోండి. వాళ్ళ ముగ్గురు ఎక్కడా? ఎంత ఆలోచించినా నమ్మలేకపోతున్నాం కదా. ఏదేదో జరిగిపోయింది కదా. కానీ మీరు మా కోసం ఇంత పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు కణ్మణి. రాంబో, నేను చెప్పేది విను. నేను ఇప్పుడు రెడీ అవుతున్నట్టు వెళ్తాను, కానీ తిరిగి రాను. ఐ లవ్ యూ వరకు ఓకే, కానీ ఐ మ్యారీ టు లాంటివి జరగాలంటే ఒకటి మనం వెనకబడి ఉండాలి, లేదా ముందు చూపుతూ ఉండాలి. ఇది వర్కౌట్ అవ్వదు. నేనెంత చెప్పినా నువ్వు చెప్పిందే చెప్తావని నాకు తెలుసు. అందుకే ఇంతవరకు వచ్చాక వెళ్తున్నాను. నన్ను క్షమించు. ఇప్పుడు మీ అమ్మగారు చూస్తున్నారు, ఊరంతా చూస్తోంది. కణ్మణి వెళ్ళిపోయింది. ఖదీజాని మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అదే కరెక్ట్. మీ ఇద్దరు నా కోసం ఎంతో చేశారు. నేను మీకోసం ఏం చేయలేదు. ఈ ఒక్కటైనా చేయనివ్వు ప్లీజ్. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిపోవడం నువ్వు చూడలేకపోతే
తిరిగిపో. థ్యాంక్స్. వస్తా.